ప్రజలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఏపీ, తెలంగాణలో రాబోయే 3 రోజుల పాటు వానలు కురవనున్నాయని తెలిపింది. తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమరియన్ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, అంబేద్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందని అంచనా వేసింది. ఇక తిరుపతి, చిత్తూరు, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కూడా వర్షాలు పడతాయని హెచ్చరించింది. పిడుగుపాటు హెచ్చరికలు ఉన్నందున ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో చెట్ల కింద ఉండవద్దని సూచించింది. సోమవారం ప్రకాశం, పార్వతీపురం, మన్యం, తిరుపతి, చిత్తూరు జిల్లాలో వానలు కురిశాయి. 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయగా పిడుగులు కూడా పడ్డాయి. అటు రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం నెలకొంది. కొన్ని జిల్లాల్లో చిరుచల్లులు కురుస్తుండగా మరికొన్ని జిల్లాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. సోమవారం కృష్ణా జిల్లాలో 43.9 డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రత నమోదవగా 74 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా టెంపరేచర్ నమోదైంది. మరికొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత కొనసాగుతుందని ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇక తెలంగాణలో కూడా అకాల వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం పలు జిల్లాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు కూడా వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రాబోయే 3 రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గనున్నాయని స్పష్టం చేసింది. సోమవారం ఖమ్మం జిల్లాలో వర్షాలు పడ్డాయి. కూసుమంచిలో 7 సెంటీమీటర్ల అధిక వర్షపాతం నమోదవగా సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో 3 సెంటీమీటర్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో 2 సెంటీమీటర్లు, సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో 2 సెంటీమీటర్లు, మంచిర్యాల జిల్లా వేమనపల్లిలో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. అకాల వర్షాల క్రమంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అయితే అకాల వర్షాల వల్ల రైతుల పంటలకు నష్టం చేకూరుతుంది.